بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 142. بسم الله الرحمن الرحيم. ومن الأنعام حمولة وفرشا كلوا مما رزقكم الله ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين. ఆయత్ నంబర్ 142. పశువులలో ఎత్తుగా ఉండే వాటిని పొట్టుగా ఉండే వాటిని పుట్టించిన వాడు కూడా ఆయనే. అల్లాహ్ మీకు ఇచ్చిన దాని నుండి తినండి, కానీ సైతాను అడుగుజాడల్లో నడవకండి, నిశ్చయముగా వాడు మీ బహిరంగ శత్రువు. 206. ఆయతులో హమూలతన్ అని ఉంది, అంటే బరువు మోసే పశువులు అని అర్థం. ఉదాహరణకు ఒంటె, ఎద్దు, గాడిద, కంచెర గాడిద ఇత్యాదివి. ఫర్షన్ అంటే నేలకు అతుక్కుని ఉన్నవి, గొర్రెలు, మేకలు వంటి పశువులు. వాటి పాలు, మాంసం ఆహారంగా పనికి వస్తాయి. 207. అంటే పొలాల ద్వారా, తోటల ద్వారా, పశువుల ద్వారా ఆహార రూపంలో మీకు ప్రసాదించిన దానిని భుజించండి అని భావం. 208. ముష్రికులు సైతాను అడుగుజాడల్లో నడుచుకుంటూ దేవుడు ధర్మసమ్మతం చేసిన ఎన్నో వస్తువులను తమ కోసం నిషేధించుకున్నారు. అలాగే దేవుడు నిషిద్ధంగా ఖరారు చేసిన వస్తువుల్ని తమ కొరకు ధర్మసమ్మతం చేసుకున్నారు. సైతాన్ను అనుసరించటం అంటే ఇదే. ఆయత్ నంబర్ 143. 8 أزواج من الضأن 2 ومن المعز 2 قل الذكرين حرم أم الأنثيين أما اشتملت عليه أرحام الأنثيين نبئوني بعلم إن كنتم صادقين. ఆయత్ నంబర్ 143. ఇవి ఆయన సృష్టించిన 8 ఆడామగలు, అంటే గొర్రెలలో 2 రకాలు, మేకలలో 2 రకాలు. అల్లాహ్ నిషేధించినది ఆ 2 మగ పశువులనా, లేక 2 ఆడ పశువులనా, లేక ఆ 2 ఆడ పశువుల గర్భాలలో ఉన్నవాటినా? మీరు సత్యవంతులే అయితే ప్రమాణబద్ధంగా నాకు తెలియజేయండి అని ఓ ప్రవక్త వారిని అడుగు. 209. అరబీలో అజ్వాజ్ అని ఉంది. ఇది జౌజున్కు బహువచనం. జౌజున్ అంటే అర్థం జత. ఒకే కోవకు చెందిన ఆలుమగలను కలిపి జతగా వ్యవహరిస్తారు. అయితే ఒక్కోసారి జతలోని ఆడామగ ఇద్దరినీ కూడా ప్రత్యేకంగా జత అని చెబుతారు, ఎందుకంటే వాటిలోని ప్రతి ఒక్కటి రెండో దానికి జతగా ఉంటుంది. ఖురాన్లో ఈ ఆయతులో కూడా అజ్వాజ్ అన్న పదం ఆడ మగ అన్న అర్థంలోనే ఉపయోగించబడింది. అంతేగాని ఇక్కడ అజ్వాజ్ అంటే జతలు అని భావం కాదు. అలా అనుకుంటే 8 ఆడ మగలకు బదులు 16 ఆడ మగలు అయిపోతాయి. కానీ ఈ సంఖ్య సరైనది కాదని ఆయతులో తర్వాతి భాగమే స్పష్టం చేస్తున్నది. 210. 2 రకాలంటే ఆడ మగ అని అర్థం. గొర్రె జాతిలోని ఆడ మగ, మేక జాతిలోని ఆడ మగ, కొండ జాతి గొర్రె, పొట్టేలు కూడా గొర్రె కిందకే వస్తాయి. 211. బహుదైవారాధకులు తమంతట తాముగా ధర్మసమ్మతములైన కొన్ని జంతువులను నిషిద్ధంగా ఖరారు చేసేవారు. ఆ నేపథ్యంలో అల్లాహ్ వారిని ప్రశ్నిస్తున్నాడు, ఏమిటి? అల్లాహ్ వాటిలోని మగ పశువులను నిషేధించాడా, లేక ఆడపశువులను నిషేధించాడా, లేక ఆ ఆడపశువుల గర్భాలలో పెరుగుతున్న పిల్ల జంతువులను నిషేధించాడా అని. కానీ యథార్థానికి అల్లాహ్ వాటిలో దేనిని హరాం, నిషిద్ధం గావించలేదు. 212. బహీరా, సాయిబా, వసీలా, హామ్ మొదలగు జంతువులను మీరు హరాంగా ఖరారు చేయడం వెనుక ఏదన్నా ఆధారము, ప్రమాణము ఉంటే నాకు చూపండి. అలాంటిదేమీ మీ దగ్గర లేని పక్షములో మీ మాటల్లో ఏమాత్రమూ పసలేదని అనవలసి వస్తుంది.
పైన పేర్కొనబడిన జంతువుల వివరాల కోసం అల్మాయిదా సూరా 164వ పాద సూచిక చదవండి. ఆయత్ నెంబర్ 144. ومن الإبل 2 ومن البقر 2 قل الذكرين حرم أم الأنثيين أما اشتملت عليه أرحام الأنثيين أم كنتم شهداء إذ وصاكم الله بهذا فمن أظلم ممن افترى على الله كذبا ليضل الناس بغير علم إن الله لا يهدي القوم الظالمين. ఆయత నంబర్ 144. అలాగే ఒంటెలలో 2 రకాలు, ఆవులలో 2 రకాలను ఆయన పుట్టించాడు. మరి వీటిలో అల్లా నిషేధించినది 2 పోతులనా, లేక 2 పడ్డలనా, లేక ఆ 2 పడ్డల కడుపులలో ఉన్న దూడలను నిషేధించాడా అని ఓ ప్రవక్త వాళ్లను అడుగు. ఈ మేరకు అల్లా నీకు ఆదేశించినప్పుడు మీరెక్కడున్నారా? ఏ ఆధారము లేకుండానే ప్రజల్ని అపమార్గం పట్టించే ఉద్దేశంతో అల్లాహకు అబద్ధాన్ని ఆపాదించే వానికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. 213 అంటే ఒంటెలలోని ఆడ మగ రకాలు, ఈ 2 రకాలను కూడా కలుపుకుంటే మొత్తం 8 రకాలు అవుతాయి. 214 అంటే ధర్మాలను అల్లాహ్ నిర్ధారిస్తున్న సమయంలో మీరు అక్కడ హాజరై ఉన్నారా? లేరు కదా. మరి అలాంటప్పుడు మీ అంతటా మీరుగా కొన్ని వస్తువులను ఎందుకు నిషిద్ధంగా నిర్ధారించుకున్నారు? ఇది ధర్మావలంబనలో కల్పించబడిన అభూత కల్పన కాదా? ఈ మేరకు మీకు అధికారం ఎవరిచ్చారు? 215 దేవుడు నిర్ధారించిన ధర్మంలో అయోమయ స్థితి సృష్టించేవాడు అందరికన్నా పెద్ద దుర్మార్గుడు అనబడతాడు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారని హదీసులో ఉంది. నేను అమర్ బిన్ లుహైని నరకంలో తన ప్రేగులు తానే లాగుతుండగా చూశాను. ఎందుకంటే అతడు అందరికన్నా ముందు విగ్రహాల పేర వసీలా, హామ్ తదితర జంతువులను వదిలిపెట్టే పోకడకు నాంది పలికాడు. సహీ బుఖారీ తఫ్సీర్ సూరతుల్ మాయిదా, సహీ ముస్లిం కితాబుల్ జన్నత్. ఈ హదీసుకు వివరణగా ఇమాం ఇబ్నే కసీర్ ఇలా అంటున్నారు. అమర్ బిన్ లుహై ఖుజా తెగ సర్దారుల్లో ఒకడు. జుర్హుం తెగ వారి తరువాత అతను కాబా గృహ నిర్వాహకునిగా నియమితుడయ్యాడు. ఇబ్రాహీం ధర్మంలో అందరికన్నా ముందు మార్పుకు పాల్పడి ఇజాజ్ క్షేత్రములో విగ్రహాన్ని నెలకొల్పి విగ్రహారాధన కోసం ప్రజల్ని పురికొల్పిన వాడు ఇతనే. ఇబ్నే కసీర్ మొత్తం మీద ఈ ఆయతు ద్వారా మనకు అవగతమయ్యేది ఏమిటంటే అల్లాహ్ ఈ 8 రకాల పశువులను సృష్టించి మనుషు జాతికి ఎంతో మేలు చేశాడు. మరి అటువంటప్పుడు మనుషులు వాటిలో కొన్ని పశువులను తమ కోసం నిషిద్ధంగా ఖరారు చేసుకోవడం దేవుని మహోపకారాన్ని త్రోసిపుచ్చడమే. పైగా ఇది షిర్కు కిందకి కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 145. قل لا أجد فيما أوحي إلي محرما على طاعم يطعمه إلا أن يكون ميتة أو دما مسفوحا أو لحم خنزير فإنه رجس أو فسقا أهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فإن ربك غفور رحيم. ఆయత్ నంబర్ 145. ఓ ప్రవక్త, వారికి చెప్పు, వహీ ద్వారా నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం, పంది మాంసం అది పరమ అశుద్ధం గనుక ఇంకా దైవేతరుల పేర కోయబడిన జంతువు తప్ప మరేదీ తినేవాడు కోసం నిషేధించబడినట్లు నాకు కనిపించదు. అయితే గత్యంతరము లేని పరిస్థితిలో రుచి కోసం కాకుండా హద్దు మీరకుండా ఉంటే
వాటిని తింటే అట్టి స్థితిలో నీ ప్రభు క్షమించేవాడు, కరుణించేవాడు. 216. ఈ ఆయతులో నిషిద్ధం హరాం గావించబడిన 4 వస్తువుల వివరాలు అల్ బఖ్రా సూరాలో 173వ వచనంలో ఇంతకు ముందే వచ్చాయి. మరోసారి వాటిని పునరావృతం చేయడం జరిగింది. ఈ 4 వస్తువులే కాకుండా మరికొన్ని జంతువులు కూడా షరియతులో నిషేధించబడి ఉండగా ఈ 4ంటిని మాత్రమే ప్రస్తావించడంలో మర్మం ఏమిటి అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కావచ్చు. అసలు విషయం ఏమిటంటే, వెనుకటి ఆయతులో బహుదైవారాధకుల మూఢనమ్మకాలు, ఆచార దురాచారాలు ఖండించబడుతూ వచ్చాయి. వాటిలో కొన్ని జంతువుల ప్రస్తావన కూడా వచ్చింది. అవి వాస్తవానికి ధర్మసమ్మతం హలాల్ అయి ఉన్నప్పటికీ వాళ్ళు తమ మూర్ఖత్వంతో కావాలని వాటి నిషిద్ధం హరాం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హలాల్ వస్తువులను గురించి నొక్కి చెబుతూ పలానా వస్తువులు మాత్రమే హరాం గావించబడినట్లు విశదీకరించారు. అంటే చచ్చిన జంతువులు, జిబహా చేసే సమయంలో స్రవించే పశువుల రక్తం, పరమ అశుద్ధం అయిన పంది మాంసం, అల్లాహ్ పేరుగాక ఇతరత్ర భాగస్వాముల పేర్లు ఉచ్చరించి జిబహా చేయబడిన పశువుల మాంసం తప్ప మీరు అజ్ఞానంతో హరాం చేసుకుంటున్న వాటిని అల్లాహ్ హలాల్ ధర్మసమ్మతం గావించాడు. ఒకవేళ అవి గనక హరాం అయి ఉంటే వాటిని అల్లాహ్ తప్పకుండా నాకు పంపిన వహీలో ప్రస్తావించి ఉండేవాడు. ఈ ఆయతపై వ్యాఖ్యానిస్తూ ఇమాం సౌఖాని ఇలా అన్నారు: ఒకవేళ ఈ ఆయతు మక్కాలో అవతరించిన ఆయత్ అయి ఉండకపోతే ధర్మంలో నిషిద్ధమైనవి ఈ 4 వస్తువులు మాత్రమే అన్న విషయం స్వీకారయోగ్యం అయి ఉండేది. కానీ ఖురాన్లోని అల్ మాయిదా సూరాలో కూడా మరికొన్ని నిషిద్ధ వస్తువుల ప్రస్తావన వచ్చింది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా కొన్ని నిషిద్ధ వస్తువులను వివరించారు. అందువల్ల అవి కూడా ఈ నిషిద్ధాలలో చేర్చబడతాయి. అదీగాక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పశువుల, క్రూర జంతువుల ధర్మాధర్మాలను, హలాల్ హరాంలను తెలుసుకోవడానికి 2 మూల సూత్రాలను చెప్పారు. అల్మాయిదా సూరా 2వ పాదసూచి ఆ వివరాలు వచ్చాయి. పంది మాంసంతో పాటే దైవేతుల పేరును మొక్కుబడిన జంతువులు హరాం అని స్పష్టం చేయడం గమనార్హం. ఒకవేళ అలాంటి జంతువులను జిబహా చేసే సమయంలో బిస్మిల్లా చెప్పినప్పటికీ యథార్థానికి అవి దైవేతరుల మెప్పు పొందే సంకల్పంతో వాటి ఆస్థానాల దర్గాల వద్ద జిబహా చేయడం వల్ల నిస్సందేహంగా అవి హరాంగానే పరిగణించబడతాయి. దేవుని విధేయత పరిధిని దాటిపోతే అది ఫిస్ట్ కిందకు వస్తుంది. అల్లాహ్ పేరు మీదనే జంతువులను జిబహా చేయాలని, కేవలం ఆయన సామీప్యం పొందే ఉద్దేశంతోనే ఆయన పేరును మొక్కుకోవాలని, అన్యదా అది ఫిస్ట్ ఘోరమైన పాపం మరియు షిర్క్ బహుదైవోపాసన అవుతుందని పరమ ప్రభు స్పష్టం చేశారు. ఆయత్ నంబర్ 146. وعلى الذين هادوا حرمنا كل ذي ظفر ومن البقر والغنم حرمنا عليهم شحومهما إلا ما حملت ظهورهما أو الحوايا أو ما اختلط بعظم ذلك جزيناهم ببغيهم وإنا لصادقون. ఆయత నంబర్ 146. యూదులకు మేము గోళ్లు గల జంతువులన్నిటినీ నిషేధించాము. ఇంకా వారికి ఆవు మరియు మేకలలో వాటి వీపులకు తగిలి ఉన్న కొవ్వుని, ప్రేగులపై ఉన్న దానిని, వెముకలతో కలిసి ఉన్న దానిని తప్ప మిగిలిన కొవ్వును కూడా నిషేధించాం. వారి తలబిరుసుదనం మూలంగా మేము వారికి ఈ శిక్ష విధించాం. మాటికి మేము చెప్పేది నిజం. 217. గోళ్లు గల జంతువులు అంటే ఇక్కడ భావం వేళ్ళు చీలకుండా అతుక్కుపోయి ఉన్నవి అని. ఉదాహరణకు ఒంటె, నిప్పుకోడే, బాతు మొదలైనవి. ఈ రకమైన పక్షులు, పశువులన్నీ యూదుల దురాగతాల కారణంగా వారికి నిషేధించబడ్డాయి. 218. అంటే మేకల లేక గొర్రెల, ఆవుల వీపుకు అంటుకుని ఉన్న కొవ్వు, వాటి ప్రేగులకు, ఎముకలకు చుట్టుకుని ఉన్న క్రొవ్వు మటుకు ధర్మసమ్మతం గావించబడింది. మిగిలిన క్రొవ్వు అంతా వారి కొరకు నిషిద్ధం. 219. యూదుల అవిధేయతకు శిక్షగా మేము వారిపై ఇలాంటి ఆంక్షల్ని విధించాం. అంతకు మించి వారు చెప్పే మాటల్లో వాస్తవం లేదు. తమ పూర్వీకులైన హజ్రత్ యాకూబ్ అలైహిస్సలాం ఈ వస్తువులను తమ కోసం నిషేధించినందువల్ల
తాము కూడా ఆయన అనుయాయులుగా వాటిని నిషిద్ధంగా భావిస్తున్నామని వారు చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లు మాత్రమే. 220 అంటే యూదులు చెప్పేది పచ్చి అబద్ధం. ఆయత్ నంబర్ 147. فإن كذبوك فقل ربكم ذو رحمة واسعة ولا يرد بأسه عن القوم المجرمين. ఆయత్ నంబర్ 147. ఆ తరువాత కూడా వాళ్ళు నిన్ను ధిక్కరిస్తే మీ ప్రభు విస్తృతమైన కారుణ్యం కలవాడు, అయితే ఆయన శిక్ష అపరాధ జనులపై నుంచి తొలగిపోదు అని వారికి చెప్పేయి. 221 అంటే వారు దైవ ప్రవక్తను అసత్యవాది అంటూ ఆరోపించి ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లంని తిరస్కరించినప్పటికీ వారిని శిక్షించడంలో దేవుడు ఏమాత్రమూ తొందరపడడు. ఎందుకంటే ఆయనలోని కరుణ అటువంటిది. అపరాధులకు ఆయన ఆఖరి క్షణం వరకు తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడు. 222 దేవుడు వ్యక్తులకైనా సమూహాలకైనా గడువు ఇచ్చాడంటే దాని భావం ఆయన వారిని శిక్షించకుండా వదిలిపెట్టేశాడని ఎంత మాత్రమూ కాదు. ఆయన గనుక ఎవరినైనా శిక్షించాలని నిర్ణయించుకున్నాడంటే ఇక వారికి మూడినట్లే. ఆయన నిర్ణయాన్ని తప్పించే వాయిదా వేయించే శక్తి ఎవరికీ లేదు. ఆయత్ నంబర్ 148. سيقول الذين أشركوا لو شاء الله ما أشركنا ولا آباؤنا ولا حرمنا من شيء كذلك كذب الذين من قبلهم حتى ذاقوا بأسنا قل هل عندكم من علم فتخرجوه لنا إن تتبعون إلا الظن وإن أنتم إلا تخرصون. ఆయత్ నంబర్ 148. దేవుడు తలుచుకుని ఉంటే మేము గాని మా తాత ముత్తాతలు గాని షిర్కుకు పాల్పడేవారం కాము, ఏ వస్తువును నిషిద్ధంగా ఖరారు చేసేవారము కూడా కాము అని ముష్రికులు అంటారు. వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కార వైఖరిని అవలంబించారు. కడకు వారు మా శిక్షను చవిచూశారు. ఓ ప్రవక్త, వారిని అడుగు, మీ దగ్గర ఏదైనా ప్రమాణం ఉంటే దాన్ని మా ముందు సమర్పించండి. మీరు కేవలం ఊహలను అనుసరిస్తారు, అంచనాలతో మాట్లాడతారు. 223. ఈ విధంగా అపార్థానికి గురి కావలసిన అవసరం లేదు. దైవ ప్రణాళిక వేరు, దైవ ప్రీతి వేరు. ఈ రెండింటినీ ఒకే అర్థంలో తీసుకున్నప్పుడు మనిషి సందిగ్ధానికి లోనవుతాడు. దేవుడు తలుచుకోలేదు కనుక మేము షిర్కుకు పాల్పడ్డామని చెప్పి ముష్రికులు తప్పును దేవునిపై నెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుడు మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛను హరించి బలవంతంగా అతని మెడను వంచి తన దారికి తేదలచడం లేదు. తనకు నచ్చిన మార్గాన్ని ఎంపిక చేసుకునే నిర్ణయాధికారం ఉండి కూడా సరైన మార్గాన్ని, సన్మార్గాన్ని మనిషి ఎన్నుకుంటాడా లేదా అని పరమప్రభు పరీక్షిస్తున్నాడు. ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలం అని ఇంతకు ముందు కూడా చెప్పుకోవడం జరిగింది. 224. ఒకవేళ తాము ఒడిగడుతూ ఉన్న ఈ షిర్క్ బహు దైవోపాసన దైవేచ్ఛే అయి ఉంటే మరి వీరిపై దేవుని ఆపద ఎందుకు విరుచుకుపడినట్లు? దైవ ప్రణాళిక పరీక్ష వేరు, దైవ ప్రసన్నత వేరు అన్న విషయానికి ఈ దైవ శిక్ష ఒక నిదర్శనం. 225 అంటే మేము చేసే పనులన్నిటికీ దేవుని ఆమోదముద్ర ఉంది అన్నదే మీ వాదన అయితే దానికి ఏదన్నా ఆధారం, రుజువు ఉందా? ఉంటే నాకు చూపండి అని దీని భావం. వారి దగ్గర ఏ ప్రమాణమూ లేదు. పైగా వారు మూఢనమ్మకాల అంధకార లోయలో తచ్చాడుతున్నారు. ఆయత్ నంబర్ 149. قل فلله الحجة البالغة فلو شاء لهداكم أجمعين. ఆయత్ నంబర్ 149. ఇంకా వారికి ఇలా చెప్పు, పరిపూర్ణమైన వాదన అల్లాదే,
ఆయనే గనక తలుచుకుంటే మీ అందరినీ సన్మార్గంపై నడిపించేవాడే. ఆయత్ నంబర్ 150. قل هلم شهداؤكم الذين يشهدون أن الله حرم هذا فإن شهدوا فلا تشهد معهم ولا تتبع أهواء الذين كذبوا بآياتنا والذين لا يؤمنون بالآخرة وهم بربهم يعدلون. ఆయత్ నంబర్ 150. అల్లాహ్ ఈ వస్తువుని నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకురండి అని వారిని అడుగు. మరి వారు గనక అలా సాక్ష్యమిస్తే నీవు మాత్రం వారితో పాటు సాక్ష్యం ఇవ్వకు. వారి మిథ్యా భావాలను అనుసరించకు. మా ఆయుధులను ధిక్కరించే వారి, పరలోకాన్ని విశ్వసించని వారి, ఇంకా ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టే వారి కోరికలను అనుసరించకు. 226. అంటే ముష్రికులు తమంతట తాముగా కొన్ని జంతువులు నిషేధించుకుని వాటిని అల్లాహ్ నిషేధించాడని బుకాయించేవారు. 227. ఎందుకంటే వారి సాక్ష్యాలు నమ్మశక్యం కావు. అబద్ధాలు చెప్పడంలో, లేని మాటల్ని ఇతరులకు ఆపాదించడంలో వారు నిష్ణాతులు. 228. అంటే వారు నిజదైవానికి ఇవ్వవలసినంత గౌరవాన్ని దైవేతులకు కూడా ఇచ్చి ఆరాధనలో వారిని చేకూర్చేవారు.